సాఫ్ట్వేర్లకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్. టుడే మరొక స్పెషల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసిన స్పెషల్ వీడియో ఏంటనుకుంటున్నారా? అందరూ మసాలా వడలు అలా ప్రిపేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. నేను వెరైటీగా కొంచెం సొరకాయ మసాలా వడ ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ నేను చిన్న సైజు సొరకాయని తీసుకుని పీల్ అవుట్ చేసుకున్నాను. ఇలా పీల్ అవుట్ చేసుకున్న సొరకాయని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న వైట్ పార్ట్ మొత్తాన్ని తీసేసి బయట ఉన్న గ్రీన్ పార్ట్కి మనకు యూజ్ అవుతుంది అనమాట. నేను చూపించిన విధంగా ఈ వైట్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇలాగ నేను చూపించిన విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ పార్ట్ని మనము తురుముకోవాలి ఫ్రెండ్స్. ఇలా తురుముకున్న సొరకాయని వాటర్ క్వాంటిటీ లేకుండా గట్టిగా పిండేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మనకి సొరకాయ వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. యూజ్ఫుల్, అలాగే హెల్దీ ఫుడ్ అనమాట. కంపల్సరీగా ఏదో ఒక ఐటమ్స్తో పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు ఎండ తాపం నుంచి అయితే పిల్లలనైతే ఇలాగైనా కాపాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మనం తీసుకున్న సొరకాయ తురుములో 1 స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్ సరిపడిన సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే తురుముకొని తీసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు అయితే అవాయిడ్ చేయకుండా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కారం వేసుకున్నాను, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్ వేసుకున్నాను. ఇలా నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శనగపప్పుని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న శనగపప్పు 1 కప్పు శనగపప్పుకి 2 కప్స్ శనగపప్పు అయితే క్వాంటిటీ అవుతుంది. వీటిని మనము వాటర్ అంతా తీసేసుకుని మనం తీసుకున్న శనగపప్పుని మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ అంటే వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ దానిలో ఉన్న వాటర్ క్వాంటిటీతోనే మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా 2 స్టెప్స్గా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మెత్తగా చేసుకోవటం వలన దానిలో ఉన్న టేస్ట్ అనేది అంతగా తెలియదు అనమాట. ఇలా కోర్స్గా చేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పప్పుని మనం ముందుగా తురుముకున్న సొరకాయ తురుములోకి వేసుకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఈ పప్పు మొత్తాన్ని తురుముకున్న దానిలో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్. ఇది హెల్దీ ఫుడ్, కంపల్సరీగా పిల్లలకైతే ట్రై చేసి పెట్టండి, ఎందుకంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిని మూత క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం వడల ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆన్ చేసేసాను. ఇక్కడ మందపాటి కళాయిలో ఆయిల్ హీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే కొద్దిగానే ఆయిల్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ టైం వేరే రెసిపీలోకి నేనైతే యూజ్ చేయను అనమాట. ఇక్కడ నేను పిండిని అయితే ఆయిల్ హీట్ అయ్యేలోపు వడలను అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మనకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్ షేప్లో చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. హీట్ అయిందో లేదో కొద్దిగా పిండిని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న వడలను అయితే ఇలా చిన్నగా ఆయిల్లో వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండి వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే చేతి మీద పడుతుంది. పూర్తిగా ఒక వైపు కాలిన తర్వాత 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ వేరే ఒక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. బయట అయితే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి, లోపల పిండిలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా టేస్టీగా ఉండదు అనమాట. ఇలా పూర్తిగా ఒక 5 మినిట్స్ తర్వాత మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా టేస్ట్ ఇంత క్రంచీగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో వేసుకోవాలి. ఇది హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే. అలాగే ఈ సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్దీ ఫుడ్ ఫ్రెండ్.
ఈ రెసిపీ సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎమ్మీగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మార్కెట్కి వెళ్ళి మీరు కూడా ఒక సొరకాయ తెచ్చుకొని ఇలా హెల్దీ ఫుడ్ని చేసి పెట్టేయండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వడల కాంబినేషన్కి మనము కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ తీసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము సాంబార్ అలాగే పప్పుచారు రసంలోకి సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఈ మసాలా వడలు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ స్వీట్ బ్యాగ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్. చూసారు కదా ఫ్రెండ్స్, బయట అయితే క్రిస్పీగా క్రంచీగా ఉన్ని లోపలైతే సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూస్తేనే నోరు ఊరిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. పైన థమ్స్అప్ బెల్ని క్లిక్ చేయండి, గట్టిగా కొట్టండి. మీ లైక్ మాకు ఎంతో యూస్ఫుల్ సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ వచ్చేసి సాఫ్ట్వేర్ లక్కీ కుకింగ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.